లాస్ట్లో వచ్చింది. నేను చార్మినార్ ఎక్కలేదు బేటా, నేను చార్మినార్ ఎక్కలేదు, బయట తిరిగేసి వచ్చా. పెచ్చులు ఊడిపోయిందా? అమ్మో అమ్మ, మా బాబే మా బంగారమే. చూడు మౌనిక అక్క 29th లైక్ డన్, థ్యాంక్ యూ. అలా అనకు రమ అక్క, నేను అలుగుతా అక్క. చార్మినార్ దగ్గర ఏవో ఫ్రూట్స్ అమ్ముతున్నారు నాన్న. అవి చూడడానికి మన కొబ్బరికాయ చిన్న సైజు చిన్నగా కాసినప్పుడు ఎట్లుంటుందో అట్లుంది. అది ఏం కాయలని అడిగితే పరిగికాయలో ఏదో కాయలని చెప్పారు వాళ్ళు. ఎండాకాలం చలవ చేస్తుంది అట. తినమ్మా ఏమవుతుంది, ఫ్రీగానే ఇస్తున్నాను కదా అని ఒకటి ఇచ్చింది. అది కొరికి తిన్నాను, పొట్టు బాగానే ఉన్నది, లోపల మొత్తము జిగటలాగా నాలుకకు అంటుకుంటుంది, గింజకు జిగటలాగా ఉంది. కానీ ఎండాకాలం అంటే చాలా చలవ చేస్తుంది అట. ఎందుకంటే వాళ్ళు ఎండలోనే అమ్ముతూ ఉంటారు కదా ఫ్రూట్స్. మాకు ఎండాకాలం చలవ చేయడానికి బాగుంటుంది. న్యూస్లో వచ్చింది పెచ్చులు ఊడిపోయిందని. పడిపోయిందా? ఓకే, పోనీ పొంగ మిగిలినాయా, ఏం చేద్దాం. మమ్మీ చార్మినార్ దగ్గర ఒక స్టెప్ డ్యాన్స్ వేయాల్సింది, భలే ఉండేది. అవును కదా, లేదు నాన్న, మా ఫ్యామిలీతో వెళ్తే వేసేదాన్ని, నిజం చెప్తున్నాను. ఫ్రెండ్స్తో వెళ్ళాను, వీడియోస్ తీయడానికి కోసమే వచ్చిందా అని అన్నారు వాళ్ళు ఆల్రెడీ. మా ఫ్రెండ్ ఒక ఆమె అనేది, ఇంకో ఆమె కూడా అనలేదు, కానీ వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుంది కదా. నేను ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ అసలు ఒక లెవెల్లో మా ఆయనని పట్టుకొని అసలు ఏం చక్కగా నేను ఎవరున్నారని చూడను, నాకు అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. మా ఆయన ఉన్నాడా, మా ఆయనని పట్టుకొని గిర్ర గిర్ర తిరిగానా చేశానా అనేది అనిపిస్తుంది. చేసేదాన్ని. రాశి ఫలాలట, కష్టపడి పని చేస్తే ఆదాయం, అనవసరంగా ఖర్చు చేస్తే వ్యయము, మౌనంగా ఉంటే రాజ్యపూజము, ఎదురుగా మాట్లాడితే అవమానము, ఇంతకు మించిన రాశి ఫలం ఏమీ లేదంట. సూపర్. రెయిన్ వల్లనా? ఓకే ఓకే. ఊడిపోయింది, పెద్ద చెట్టు పడిపోయింది బెట్ట, నిజంగా చెప్తున్నాను. నాకైతే నేను ఆటో బుక్ చేసుకున్నాం అన్నట్టు కొంచెం దూరము, అయితే పెద్ద చెట్టు పడిపోయింది. పోలీసులు ఎంతమంది, ఒక 50 మంది వర్క్ చేపిస్తూ ఉన్నారు. నేను ఇట్లా అనుకుంటూ వస్తున్నాను, నిజంగా పోలీసులు ఎంత గ్రేటు. వాళ్ళు ఎంత వర్షం వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళు పని చేయాలి, సెల్యూట్ చేయాలి పోలీసులకు అని అంటా ఉంటే, ఒక పోలీస్ అతను వెళ్తున్నాడు, సెల్యూట్ చేసిన, నేను సెల్యూట్ చేయాలని అనగానే ఆయన చూసిండు, ఆయన కూడా నమస్తే పెట్టుకుంటూ పోయిండు పోలీస్ అతను. మమ్మీ చార్మినార్ దగ్గర ఈసారి వేస్తా బెట, నాకు వేయాలి అంతే, రెయిన్స్ వల్ల. ఓకే తమ్ముడు, నేను నీకోసం ఎండలో చెప్పులు లేకుండా అమ్మాయిని వెతుకుతా. వామ్ము. హాయ్ అన్నయ్య, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం అన్నయ్య. బాగున్నారా? భోజనం చేశారా? తింటే ఎక్కడ తిన్నారు? ఎంత మొత్తంలో తిన్నారు? ఇంట్లో తిన్నారా, బయట తిన్నారా, మేడ మీద తిన్నారా, హాల్లో తిన్నారా, కిచెన్లో తిన్నారా, బెడ్రూమ్లో తిన్నారా, ఫామ్ హౌస్లో తిన్నారా, హోటల్లో తిన్నారా, లేకపోతే ఎక్కడ తిన్నారు? వదిన తినిపించిందా? ఎక్కడ తిన్నారన్నయ్య? వదినమ్మ అల్లుడు బాగున్నారా అన్నయ్య, అమ్మ నాన్న? నేను ఇంకా ఏమైనా వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఏమైనా డ్యామేజ్ చేస్తున్నావేమో అనుకున్నా. అవునా? ఓకే. హాయ్ రోయ్ స్వప్నగా. హాయ్ అన్నయ్య, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం అన్నయ్య. మమ్మీ అబ్బచ్చా నీ మాట నమ్మచ్చా అనే పాటకి డ్యాన్స్ వేస్తే చూడాలి మమ్మీ. చూస్తాను, ఖచ్చితంగా చేస్తాను బిడ్డ. అలాగే మౌనిక అక్క. హాయ్ గిరిధర్ తమ్ముడు. ఓర్ నాయనోయ్, మా అన్నయ్య వచ్చేసిండు చూడండి. గిరి అన్నయ్య, బాబీ బ్రో నమస్తే అంటున్నాడు. ఓకే అక్క, బాయ్. గిరి తమ్ముడు బాయ్. మౌనిక బాయ్ రా, టేక్ కేర్ మా. హాయ్ శ్రీనివాస్ అన్నయ్య నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గిరి అన్నయ్య నమస్కారం. బాయ్ మౌనిక అక్క, జాగ్రత్తగా వెళ్ళు, చెప్పులు వేసుకొని వెళ్ళు, గొడుగు పట్టుకొని వెళ్ళు, ఎండ కొడుతుంది. చెప్పు నాయన చెప్పు. స్వీట్ 16 years తెలుసా గైస్? ఓ ఎవరు? హూ ఈజ్ దట్ పర్సన్? 16 years పర్సన్, హూ ఈజ్ దట్ పర్సన్? 8 members చూస్తున్నారు. కామెడీ కామెంట్ చేయండి. హాయ్ వెంకీ బ్రదర్, శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం వెంకీ బ్రదర్. బాగున్నారా? టిఫిన్ తిన్నారా వెంకీ బ్రదర్?